ఫ్రెండ్స్, ఈరోజు నేను ఐగాట్ కర్మయోగి ద్వారా మనము కోర్సులు పూర్తి చేసే విధానం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈజీగా మనము ఐగాట్ కర్మయోగిలో కోర్సులు సులభంగా ఏ విధంగా పూర్తి చేయవచ్చు, ఎన్ని కోర్సులు పూర్తి చేయాలి, అలాగే కోర్సు పూర్తయిన తర్వాత అసెస్మెంట్ ఎలా రాయాలి, తర్వాత అసెస్మెంట్ కూడా పూర్తయిన తర్వాత మన సర్టిఫికేట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనే విషయం గురించి నేను మీకు ముందుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీ దీన్ని ఐగాట్ కర్మయోగి అనేది డైరెక్ట్గా మీరు వెబ్సైట్ ద్వారా లాగిన్ అయ్యి కూడా చేయొచ్చు. అలాగే మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మొబైల్ యాప్ ద్వారా కూడా ఈ కోర్సుని పూర్తి చేయవచ్చు. సో నేను దీన్ని వెబ్సైట్లో గూగుల్ క్రోమ్ ద్వారా వెబ్సైట్లో ఎలా లాగిన్ అయ్యి మనము ఈ కోర్సులు పూర్తి చేయాలో చూపిస్తాను. సో ముందుగా igatkarmayogi.gov.in అనే వెబ్సైట్ను ఓపెన్ చేయండి. అప్పుడు మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. సో డైరెక్ట్గా ఇక్కడ మీకు లాగిన్ రిజిస్టర్ టు బటన్స్ ఉన్నాయి. దీంట్లో లాగిన్ మీద క్లిక్ చేసేసేయండి. లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ పేజ్ లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఆ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఏ ప్రొసీజర్ ప్రకారం ఏ స్టెప్స్ పూర్తి చేయాలో నేను మీకు చెప్తాను. సో మనం లాగిన్ క్లిక్ చేసిన తర్వాత ఈ పేజ్ ఓపెన్ అయింది. సో ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి, లాగిన్ విత్ పాస్వర్డ్, లాగిన్ విత్ ఓటీపీ. సో మనము లాగిన్ విత్ ఓటీపీ అనే ఆప్షన్ చూస్ చేసాం. ఈ లాగిన్ విత్ ఓటీపీ ఆప్షన్ చూస్ చేస్తే మనం దీంట్లో ఏం చేయాలంటే సిఎఫ్ఎంఎస్కి నమోదు చేసిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. సో ఆ మొబైల్ నెంబరే ద్వారానే మనం లాగిన్ అవుతున్నాం అన్నమాట విత్ ఓటీపీ. సో ఇక్కడ మనము మొబైల్ నెంబర్ ఇచ్చేస్తాము. ఇచ్చిన రిక్వెస్ట్ ఓటీపీ అనే బటన్ క్లిక్ చేస్తాం. ఇప్పుడు మీ యొక్క మొబైల్కి సిఎఫ్ఎంఎస్కి యాడ్ అయిన మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేసేది. ఒక 6 డిజిట్ ఓటీపీ వస్తుంది, దాన్ని సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా లాగిన్ పేజ్ ఓపెన్ అయిపోతుంది. డైరెక్ట్గా మీరు ఐగాట్ కర్మయోగి వెబ్సైట్లోకి ఎంటర్ అవుతారు. సో ఎంటర్ అయిన తర్వాత మీకు అందులో కోర్సుల వివరాలు అన్ని డీటెయిల్డ్గా మీకు క్లియర్గా విజిబుల్గా ఉంటాయి. ఏ కోర్సు ఎలా చేయాలి అనే విధానం గురించి నేను మీకు చెప్తాను. ఎన్ని కోర్సులు ఉన్నాయి, ఆ కోర్సుల వివరాలు కూడా నేను మీకు తెలియజేస్తాను. ఆ కోర్సులు ఎలా సెట్ చేయాలి, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అందులో ఎన్రోల్మెంట్ ఎలా చేసుకోవాలి అనేది విధానాన్ని కూడా నేను మీకు చెప్తున్నాను. సో ఇప్పుడు మీరు లాగిన్ అయిన తర్వాత మీకు పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత ఇందులో మీకు చూసారా, ఇక్కడ కావాలంటే డౌన్లోడ్ యాప్ అని, ఈ యాప్ కూడా డౌన్లోడ్ చేసుకుని దాని ద్వారా కూడా మనము చేసుకోవచ్చు. సో ఇక్కడ కోర్సెస్ వివరాలన్నీ డిస్ప్లే అవుతూ ఉంటాయి. సో అప్కమింగ్ కోర్సెస్, డ్యూ కంప్లీట్ చేయకుండా డ్యూ ఉన్న కోర్సెస్, అలాగే కంప్లీటెడ్ కోర్సెస్ 3 ట్యాబ్స్ ఉన్నాయి ఇక్కడ. అందులో ఆ కోర్సుల వివరాలు మనకి తెలుస్తూ ఉంటాయి అన్నమాట. సో అప్కమింగ్ కోర్సెస్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కోర్సెస్ కనబడుతూ ఉంటాయి. ఏ కోర్సు చేయాలనుకుంటున్నారో ఆ కోర్స్. సో ఫర్ సపోజ్ మీరు కోడ్ ఆఫ్ కాంటాక్ట్ అనే కోర్స్ని మీరు ప్రస్తుతం స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నారు. సో డైరెక్ట్గా దీన్ని క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసేస్తే ఆ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనే కోర్సు మీకు ఎనేబుల్ అవుతుంది. సో నేను ఆల్రెడీ ఇక్కడ స్టార్ట్ బటన్ నొక్కితే స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ బటన్ నొక్కిన వెంటనే కోర్స్ స్టార్ట్ అవుతుంది. ఆ కోర్సు వివరాలు మీకు వస్తాయి అన్నమాట. సో ఈ విధంగా ఆ కోర్సులోకి మనము ఎంటర్ అయ్యి ఆ కోర్సును పూర్తి చేయవలసి ఉంటుంది. సో నేను ఆల్రెడీ పూర్తి చేశాను కాబట్టి ఓవరాల్ పర్సెంటేజ్ 100% వచ్చింది. మరలా కావాలంటే స్టార్ట్ అగైన్ చేయవచ్చు. సో చూసారు, ఇక్కడ కోర్సు నేను పూర్తి చేశాను కాబట్టి ఇక్కడ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఈ సర్టిఫికేట్ కూడా నేను డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ ఇక్కడ ఉంది. సో కంప్లీట్ చేసేసిన తర్వాత సర్టిఫికేట్ ఇలా జనరేట్ అవుతుంది. దాన్ని నేను ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీరు మరలా కోర్సులు చేద్దామని అనుకుంటున్నారు కాబట్టి సో వెనక్కి వచ్చేసి అక్కడున్న ప్రతి కోర్సుని మనము ఈజీగా సులభంగా అన్ని కోర్సులు చేయవచ్చు అన్నమాట. సో ఇందులో నేను ఏ కోర్సులు చేయాలనే వివరాలు కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మొత్తంగా ఆ కోర్సులన్నీ మీరు పూర్తి చేయవలసి ఉంటుందన్నమాట. ఏ కోర్సు అయితే చేయాలనుకుంటున్నారో ఆ కోర్సుని ఇక్కడ సెర్చ్ ద్వారా కూడా మీరు ఆ కోర్సుని
సో ఓపెన్ చేయొచ్చు. ఓపెన్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తే డైరెక్ట్గా ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక కోర్సు నేను సెర్చ్ చేయాలనుకుంటున్నాను. సో డైరెక్ట్గా టైప్ చేసేసేయండి. టైప్ చేసేసి సెర్చ్ కొడితే ఆ కోర్స్ మీకు అందులో ఉన్నది డిస్ప్లే అవుతుంది. ఇవన్నీ తప్పనిసరిగా మనం చేయవలసిన కోర్సెస్ అన్నమాట. ప్రతి టీచరు చేయవలసిన కోర్సులు. సో ఆర్ట్ ఇన్ గవర్నెన్స్ అనే కోర్స్ నేను టైప్ సెర్చ్లో కొట్టాను కదా, ఇది ఇలా వచ్చింది. సో నేను ఇది ఆల్రెడీ కోర్స్ కంప్లీట్ చేసేసాను. కంప్లీట్ చేశాను కాబట్టి ఇక్కడ డౌన్లోడ్ సర్టిఫికేట్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. సో అలాగే ఇంకో కోర్స్ నేను చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ కోర్స్ మీద క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసిన తర్వాత కోర్స్ మీద ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఎన్రోల్ బటన్ క్లిక్ చేసేయాలి. ఎన్రోల్ బటన్ క్లిక్ చేసిన వెంటనే ఆ కోర్సు స్టార్ట్ అవుతుంది అనమాట. స్టార్ట్ అయితే మొత్తం అందులో ఉన్న కోర్సు మొత్తాన్ని మనము కోర్స్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అందులో 5 టైల్స్ ఉన్నాయి. ఇందులో ప్రతి దాన్ని మనం కూడా తప్పనిసరిగా పూర్తి చేస్తూ పూర్తి అయిపోయిన తర్వాత నెక్స్ట్ అనేది క్లిక్ చేస్తూ వెళ్ళాలన్నమాట. తర్వాత ఇది అయిన తర్వాత అసెస్మెంట్ ఉంటుంది. దీనికి సంబంధించిన ప్రతి అసెస్మెంట్ చూసారు ఇక్కడ ఎన్హాన్సింగ్ జెండర్ ఇంటిగ్రేషన్ ఇన్ స్కేల్ అండ్ సస్టైన్ 10 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 10 క్వశ్చన్స్ని మనము తప్పనిసరిగా ఫిల్ చేయాలి. ఇందులో మనకి 60% ఆఫ్ మార్క్స్ రావాలి. 60% ఆఫ్ మార్క్స్ వస్తేనే మనం ఇందులో పాస్ అయినట్లు లెక్క. 60% కన్నా తక్కువ వస్తే తిరిగి మరలా అసెస్మెంట్ని మనం చేయవలసి వస్తుందన్నమాట. ఒక్కొక్క కోర్సు చేసుకుంటూ ఇక్కడ నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తూ వెళ్ళాలి. కోర్స్ క్లియర్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఇది పూర్తయినట్టుగా కనిపిస్తుంది అనమాట. సో నేను ఇది చూసారా, ఇది సగమే వచ్చింది, అంటే ప్రోగ్రెస్లో ఉంది. సో కోర్స్ ఎలా ఓపెన్ అవుతుంది, ప్రతి కోర్సు మనం పూర్తి చేయాలి. దీన్ని మధ్యలో స్కిప్ చేయడానికి ఛాన్స్ లేదు. ప్రతి కోర్సు పూర్తయిన తర్వాత ఈ సర్కిల్ కలర్ బ్లూ కలర్లో చేంజ్ అనమాట. సో ప్రతిదీ అలా టచ్ చేసి ప్రతి కోర్సు పూర్తి చేసుకుంటూ వెళ్ళాలి. అలాగే ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ దానిలో కావాలంటే నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తాం. ఈ విధంగా ప్రతి కోర్సు చేయాలి. చివరిలో దానికి సంబంధించిన అసెస్మెంట్ కూడా కంప్లీట్ చేయాలి. అసెస్మెంట్లో తప్పనిసరిగా 60% ఆఫ్ మార్క్స్ మనకి రావాలన్నమాట. సో ఈ విధంగా ఐగార్ కర్మయోగిలో అందరు ఉపాధ్యాయులు కోర్సులు తప్పనిసరిగా పూర్తి చేయవలసి ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో కనుక కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.